చర్చనీయాంశంగానే ఉంటది కదా. ఓకే, మానవతారాయ్ గారు ఈ విషయంపై మీరేమంటారండి? మానవతారాయ్ గారు ఇప్పుడు ఎక్కడ మీరు విమర్శించాలో మీరు విమర్శించలేకపోతున్నారు. విజయశాంతి ఆలస్యంగా వచ్చింది. సీఎం గారు అంటే ఆయన వేరే పనులు ఉంటాయి కాబట్టి ఆ ఉన్న అందుబాటులో ఉన్న వాళ్ళతో నామినేషన్ చేశారు. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత విజయశాంతి వచ్చింది. విజయశాంతి గారు కాంగ్రెస్ సభ్యురాల కాదా? కాంగ్రెస్ ఏమైనా ఇచ్చిందా లేదా? పిసిసి అధ్యక్షుడు అంటే వాళ్ళ సమయభావం బట్టి ఆ సమయానికి చేరుకోలేకపోయారు. విజయశాంతి గారు ఒక మహిళ తయారు కావడానికి కానీ ఇంటి దగ్గర నుంచి బయలుదేరడానికి కొన్ని ఇంట్లో పనులు చక్క పెట్టుకొని బయటికి రావాలి. ఈ విధంగా చూడాలి మనం. అంతేగాని ఇప్పుడు ఒంటరిగా వేసినంత మాత్రం రేపు వారు ఎమ్మెల్సీ అవుతారా లేదా చూడండి. అంటే ఇప్పుడు మన శేషు గారు అన్నట్టుగా శేషు గారు ఏమన్నారంటే కేవలం ఒక రాజకీయ విధేతగా మాట్లాడుతున్నారు అనుకుందామా, లేకపోతే ఒక బీసీకి సంబంధించిన ఏదైతే ఉన్నదో ఇప్పుడు ప్రస్తుతం ఆ విషయంలో మాట్లాడుతున్నాం అనుకుందామా? రాయ గారు, దళితులు కిందనే కదా వర్గం. ఇప్పుడు ఇచ్చిన మెట్ల వ్యవస్థలో బీసీల కన్నా కిందనే కదా. మరి ఎస్సీలు ఎస్టీల దగ్గరకు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు అక్కడ సమయాభావం, ఆ సమయంలో నిర్దేశించుకున్న సమయం ప్రకారం It's a crucial day for the nominations. This is the last day for the nomination, filing the nominations. This is a crucial day. Everybody has to be concerned on that particular issue. నేను అనేది అదే అంటున్నా. విజయశాంతి గారు సమయానికి చేరుకోలేకపోయారు. ముఖ్యమంత్రి గారు వేరే కార్యక్రమాలు ఉన్నాయి, ఒకటి కాదు, వారికి రాష్ట్రం మొత్తం ఉంటాయి కాబట్టి వారు వెళ్ళిపోయారు. అంత మాత్రాన ఇదేదో చిలవలు పలవలు చేసి భూతత్వం ఏదో ఉందని అవసరం లేదు. అది విజయశాంతి గారు ఎమ్మెల్సీ అవుతారు, కాంగ్రెస్ తరఫున బలమైనటువంటి గొంతుగా ఉంటారు, బీసీల తరఫున మాట్లాడతారు, బీసీలకు న్యాయం జరిగే విధంగా మండలిలో కొట్లాడతారు. అందరూ కూడా బీసీలకే కాదు అన్ని వర్గాలకి ఒకసారి ఎమ్మెల్సీ అయినమంటే ఒక బీసీలకే కాదు, రాష్ట్రంలో ఏమైనా సమస్యలు ఉంటే అన్నిటి మీద కూడా వారు మాట్లాడతారు. అదే దయాకర్ గారు కూడా, శంకర్ నాయక్ గారు కూడా దేంట్లో మనం భూతద్దం పెట్టి తప్పులు వెతకాల్సిన పని లేదు. ఇది కాదు, రేపొద్దు నిజంగానే 42% రిజర్వేషన్లు అసెంబ్లీలో ఆమోదమైన తర్వాత పార్లమెంట్ లో మన బాధ్యత ఉన్నది. నేను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. పార్లమెంట్ లో 9వ షెడ్యూల్లో చేర్చాలి, మన రాజ్యాంగంలో చేరిస్తేనే మనం పెట్టినటువంటి బిల్లుకి సార్థకత ఉంటది. దాని గురించి బీజేపీని ఎవడు మాట్లాడటలే. చేయాల్సింది ఇప్పుడు మన కాంగ్రెస్ చేసిన తర్వాత బీజేపీ వాళ్ళు చేయాల్సిన బాధ్యత చాలా ఉంది. అంత అన్ని గురులు కూడా మళ్ళా మాట్లాడితే కాంగ్రెస్ ని అంటాడు కానీ బీజేపీని టార్గెట్ చేయట్లే. ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో బీసీలకు న్యాయం చేసే విషయంలో అన్ని పార్టీ అధికారం చిన్న చితక పార్టీలన్నీ ఏకమైపోయినాయి, కొట్లాడి 9th షెడ్యూల్లో చేర్చినాయి. ఆ రిజర్వేషన్లు యథేచ్ఛగా సుప్రీంకోర్టు చెప్పిన దానికన్నా రిజర్వేషన్లు అమలవుతున్నాయాడ. కాబట్టి ఆ విధంగా మనం చేసుకొని బీసీలకు న్యాయం చేయాలి. స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ల కోసమే ఆయన ఏదో దత్తాత్రేయ గారు చెప్తాడు 3 బిల్లులు పెట్టమని చెప్తాడు. ఏందో అది. ఆ కవిత గారు ఎప్పుడు వచ్చిన బీసీ నాయకురాలు మధ్య వచ్చిన నాయకురాలు ఏం అర్థం కాని పరిస్థితి. ఎందుకు మాట్లాడుతూ అర్థం కాదు వాళ్ళు. కాబట్టి నేను ఏమంటానంటే అసెంబ్లీలో ఆమోదం చేయడం కాదు, పార్లమెంట్ లో మనం దాన్ని చేసే అన్ని పార్టీలు సహకరించాలి. అప్పుడు నిజంగా బీసీలకు న్యాయం చేసిన వాళ్ళు అయితే మనం. ఈ విషయంపై శేషు గారు ఇప్పుడు ప్రస్తుతం అయితే మన రాయ్ గారు అంటున్నారు అంటే కేవలం ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో దానికి రథాంతం